కమ్యూనిటీ మొత్తం ప్రతి రాష్ట్రంలో ఉన్న ముస్లిం కమ్యూనిటీ అంతా కనెక్ట్ అయి ఉంది కదా సార్. మొత్తం అందరు అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముస్లిమ్స్ అందరూ కనెక్ట్ అయి ఉంటారు. అది జమాత్ నుంచో ఇంకో దగ్గర నుంచో అందరు కనెక్ట్ అయి ఉంటారు. కనెక్ట్ అయి ఉన్నప్పుడు మీరు అందరూ కూడా ఆ కనెక్షన్ లో ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడి దీనికి సంబంధించి సార్ ఒక సోషల్ మీడియా చూడండి సార్ ప్లీజ్ ఒక్కసారి సోషల్ మీడియాలో మీ మతం వాళ్ళు పిల్లలు చూడండి కామెంట్స్ ఏ విధంగా పెడతారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. వాళ్ళంతా ఎమోజీలు చూడండి ఎట్లా పెడుతున్నారు, మంచిగా అయిందా బాగైందా అని చెప్పేసి ఎమోజీలు పెడుతున్నారు సార్. వాళ్ళకి ఎవరు సార్ వాళ్ళకి అందరికి చెప్పాల్సింది, ఎవరు సార్ వాళ్ళకి నేర్పించాల్సింది, ఎవరు వాళ్ళకి అట్లా క్రూరంగా ఆ సంఘటన జరిగినప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పేసి ఫేస్బుక్ లో బై రిటర్న్ రాస్తున్నారు కదా సార్. ఒక లాయర్ ఆయన ఒక లాయర్ మనం ఆ ట్వీట్ చూద్దామండి. ఒక నిమిషం రవికుమార్ గారు, ఒక నిమిషం ఆ ట్వీట్ ఒక లాయర్ ట్వీట్ చేశాడు. ఇంత శుద్ధపూసలాగా మాట్లాడుతున్నారే, మరి మీ మతం వాళ్ళు రాస్తున్న కామెంట్లు చూడండి, మీ మతం వాళ్ళు చేస్తున్న పనులు చూడండి, మీ మతం వాళ్ళు చేస్తున్న మారణ హోమాలు చూడండి సార్. ఇంతగనం అంత అవసరమా సార్? మీరు అన్నదమ్ముల్లాగా బతుకున్నారని చెప్పేసి మీరు చెప్తున్నారు. మీరు మంచి ఒక నిమిషం టీసీఆర్ ఆ లాయర్ చేసిన కామెంట్ చూపించండి. yes thanked పాకిస్తాన్ టెర్రరిస్టులకి థ్యాంక్స్ చెప్తూ మనం టీసీఆర్ మన దగ్గర ఆ ట్వీట్ ఉండాలి, అది మనం ఒక నిమిషం రవి గారు అది చూడండి. ఆయన పెట్టిన శుభ్లీ గారు కూడా చూడాలి ఆ లాయర్ పెట్టింది కొంచెం మీరు చూడండి. ఆయన ధన్యవాదాలు చెప్పారు టెర్రరిస్టులకి. ఇండియన్ లాయర్, ఇక్కడ పుట్టాడు, ఇక్కడ అన్నం తింటున్నాడు, ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాడు. అతని పేరు ఏంటంటే ఆ స్క్రీన్ షాట్ కూడా నేను మీకు పంపిస్తాను. ఆ డీటెయిల్ స్క్రీన్ కింద కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉన్నాయని కట్ చేసి మీకు చూపిస్తున్నా. మొత్తం అభ్యంతరకర వ్యాఖ్యలతో సహా మీకు పంపిస్తానండి. అండ్ రెండోది మీరు పంపించింది కూడా ఇక్కడ ప్లే చేస్తా, ఎందుకంటే అట్లాంటి ఏది పార్షియల్గా వ్యవహరించే తత్వం కాదు. ఒక హిందూ యువతి పీసీఆర్ అది ప్లే చేయండి. ఒక హిందూ యువతి ఉగ్రదాడి గురించి అక్కడే ఉన్న హిందూ యువతి మాట్లాడారట. నేను టూర్ మీద వచ్చాను, సోషల్ మీడియాలో వస్తున్న విధంగా పేర్లు అడిగి హిందూనా ముస్లిమా అని అడిగి చంపింది వాస్తవం కాదు, ఉగ్రవాదులకి మతం లేదు. నా వెంటనే ఉన్న ముస్లిం డ్రైవర్ నన్ను భయపడకు చెల్లి, మా ప్రాణాలు అడ్డుపెట్టి నేను రక్షిస్తాను. అది కూడా ప్లే చేస్తాను. మీరు ఈ లోపల ఇది కూడా చూడండి శుభ్లీ గారు. రెండు ఉన్నాయి మనకి, అంటే ఇది మెజారిటీ ఉంది, అవి తక్కువ ఉన్నాయి. నిన్న మీరు ఇంకా స్టార్టింగ్ అప్పుడు మీరు ఇంకా జాయిన్ అయ్యారో లేదు, ఐ బిలీవ్ సాహెబ్ గారు లేరు, హుస్సేన్ షాకి నివాళులు రప్పిస్తూ స్టార్ట్ చేశాను నేను డిబేట్. అట్ ద సేమ్ టైం మీరు ఇచ్చిన సందేశం కూడా చూపించా. నేను మెన్షన్ చేశాను మీ ఇద్దరి గురించి, బషీర్ గారి గురించి, మీ గురించి కూడా మెన్షన్ చేశాను. రామనవమికి మీరు శుభాకాంక్షలు చెప్పి బోల్డ్గా మీ సమాజం నుంచి వ్యతిరేకత వస్తున్నా సరే వచ్చి మీరు శుభాకాంక్షలు పెట్టి ఫ్లెక్సీ పెట్టి చేశారు. ఆయనైతే ముత్యాల తలంబరాలు కూడా ఇచ్చాడు బషీర్ గారు రామనవమికి. సరే ఆమె బయట కూడా చూద్దాం ఒకసారి. మా సమాజం నుంచి వ్యతిరేకత ఏం రాలేదండి. రైట్, ఒకసారి ఆవిడ బయట విందాం. బషీర్ గారు ఒకసారి ఆవిడ బయట విందాం. వ్యతిరేకించలేదు బషీర్ గారు ఒక్క నిమిషం ఆవిడ బయట విందాం. అభినందించారు. मैं एक हिंदू, ये मैसेज भी जाना चाहिए कि जो लोग बोले कि उन्होंने पूछा पहले कि आप हिंदू हो क्या, अगर हिंदू हो तो उन्होंने मारा और मुस्लिम को नहीं मारा, ये इंडिया में मैसेज जा रहा है. ऐसा नहीं है. मैं सुबह से कश्मीर में घूम रही हूँ, मैं एक हिंदू हूँ, लेकिन मुस्लिम भाई हमारे कंधों से कंधे मिला के हमारे साथ खड़े हैं और उनको ना हिंदू से खतरा हो रहा है ना हम लोगों को मुस्लिम से खतरा हो रहा है. ये सब उन लोगों को करना है और हमको भारतीय होने के नाते ये सब उनका जो इच्छा है कि यहाँ पे कश्मीर में लोग नहीं आना चाहिए, वो बताना चाहिए कि हर कश्मीरी वो हिंदू हो या मुस्लिम हो वो पर्यटक के साथ है. हमारे ड्राइवर यहाँ पे जब ये होगा तो हम डर गए क्योंकि घर से फोन आने लगे. यहाँ पे तो हमारा फोन भी नहीं लगता, यहाँ पे अलग सिम कार्ड लेना पड़ता है पोस्टपेड. तो घर वाले पैनिक हो रहे थे. तो भाई ने हमें बोला कि एक बार हम हमारी जान दे देंगे लेकिन आपकी जान को कुछ खतरा नहीं होने देंगे. ये भाईचारा, ये इंडिया का, भारत का भाईचारा आबाद रहना चाहिए, भारत अखंड रहना चाहिए, ऐसा हमें लगता है. రైట్, శుభ్లీ గారు మీరు పంపించారు, మంచి సందేశం పంపించారు, వీడియో సందేశం. ఖచ్చితంగా నేను ఇప్పటికైనా మీకు అర్థమైంది కదా, రెండు వైపులా కాయిన్కి ఒకవైపు రెండు వైపులా మాట్లాడతా. మీరు తొందరపడి ఆవేశపడి ఏదో నేను పార్షియల్గా మాట్లాడుతున్నానని మీరు అబ్జెక్షన్, మీరు పాపం అవగాహన లేక సాహెబ్ గారు కూడా మాట్లాడారు. రెండు వైపులా మాట్లాడారు. నాకు అవగాహన లేదండి.